దేశవ్యాప్తంగా ఆందోళనకర స్థాయిలో కాలుష్యం పెరిగిపోతోంది. ఏకంగా 44% నగరాలు తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కినట్లు సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నివేదిక వెల్లడించింది. వీరంతా ప్రతిరోజు దాదాపుగా విషాన్నే పీలుస్తున్నారు. భారత్లో అత్యంత కాలుష్య నగరంగా అసోంలోని బైర్నిహాట్ నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీ 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో ఘజియాబాద్ నిలిచింది. కాగా దేశ రాజధానిలో నానాటికి పెరిగిపోతున్న కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారింది. ఢిల్లీలోని మొత్తం 39 మానిటరింగ్ స్టేషన్లలో 33 చోట్ల గాలి నాణ్యత అత్యంత పేలవంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జీవం మనుగడకు కావలసిన ప్రాథమిక కనీస అవసరాల్లో ఆహారం, నీటి కన్నా గాలికే అత్యధిక ప్రాధాన్యత ఉంది. ఊపిరి తీసుకోకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేం. అలాంటి వాయువే హానికరంగా మారితే పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. భారతదేశంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దేశంలో ఏకంగా 44% నగరాలు దీర్ఘకాలికంగా తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ CREA తాజా నివేదిక వెల్లడించిన వాస్తవాలు ఇవి. ఈ సంస్థ శాటిలైట్ డేటా ఆధారంగా CREA దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఈ మొత్తం 4041 నగరాల్లోని గాలి నాణ్యత PM 2.5 లెవెల్స్ నిశ్చితంగా పరిశీలించింది. ఇందులో ఏకంగా 1787 నగరాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తేలింది. కరోనా ప్రభావిత 2020ని మినహాయించి గత 5 ఏళ్లుగా ఈ నగరాల్లో కాలుష్యం జాతీయ ప్రమాణాలను మించిపోయింది. దేశంలోని 44% నగరాల ప్రజలు దాదాపు ప్రతిరోజు విషాన్ని పీల్చుకుంటున్నారు. 2025 అంచనాల ప్రకారం దేశంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాను CREA విడుదల చేసింది. దేశంలోని అత్యంత కాలుష్య నగరంగా అస్సాంలోని బైర్నిహాట్ ఉంది. దేశ రాజధాని ఢిల్లీ 2వ స్థానంలో ఉంది. ఘజియాబాద్ 3వ స్థానంలో నిలిచింది. వీటి తర్వాత టాప్ 10లో నోయిడా, గురుగ్రామ్, గ్రేటర్ నోయిడా, భివాడీ, హాజీపూర్, ముజఫర్నగర్, హఫూర్ నగరాలు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే యూపీలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. అత్యధికంగా 416 కాలుష్య నగరాలు ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. ఆ తర్వాత రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. పంజాబ్, బీహార్లలో చెరో 136 నగరాలు, పశ్చిమ బెంగాల్లో 124 నగరాలు కాలుష్యంలో మగ్గుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ కేవలం 4% నగరాలకు మాత్రమే జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం కింద రక్షణ లభిస్తోందని పేర్కొంది. ఇది కేవలం తాత్కాలిక సమస్య కాదని, దేశంలో కాలుష్యం అనేది ఒక నిర్మాణాత్మకమైన సమస్యగా మారిపోయిందని ఆ సంస్థ హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వటం లేదని CREA స్పష్టం చేసింది. కాలుష్యం బారిన పడ్డ 1787 నగరాల్లో NCAP జాబితాలో ఉన్నవి కేవలం 67 మాత్రమే. అంటే 96% కాలుష్య నగరాలను ఈ పథకం పట్టించుకోవటం లేదు. కేవలం 130 నగరాలను మాత్రమే NCAP కవర్ చేస్తోంది. మెజారిటీ నగరాలు క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ పరిధికి దూరంగా ఉండిపోయాయి. NCAP వల్ల కేవలం 23 నగరాల్లో మాత్రమే 40% మేర కాలుష్యం తగ్గింది. మరో 23 నగరాల్లో బాగా పెరిగింది. NCAP కింద ఇప్పటివరకు 13,415 కోట్లు విడుదల చేశారు. ఇందులో 9,929 కోట్లు ఖర్చు చేశారు. 68% డబ్బును కేవలం రోడ్ల మీద దుమ్మును తొలగించడానికే వాడారు. వాహనాల కాలుష్య నివారణకు 14%, చెత్త దహన నివారణకు 12% వాడారు. అసలైన కాలుష్య కారకాలైన పరిశ్రమలు, ఇళ్లలో వాడే ఇంధనాల నియంత్రణకు 1% నిధులు కూడా కేటాయించలేదు. ఈ ఏడాది దేశంలోనే అత్యంత కలుషిత పట్టణంగా నిలిచి రికార్డు సృష్టించింది బర్నిహాట్. అసోం, మేఘాలయ సరిహద్దుల్లో ఉండే ఓ పారిశ్రామిక పట్టణం బర్నిహాట్ మితిమీరిన కాలుష్యంతో గతేడాది నుంచి వార్తల్లో నిలుస్తూ వస్తోంది. 2024లోనైతే ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత పట్టణంగా రికార్డుకెక్కింది. ఈ ఏడాది కూడా ఢిల్లీని తోసిరాజని దేశంలో అత్యంత కలుషిత పట్టణంగా నిలిచింది. ఇక్కడ వార్షిక సగటు PM 2.5 స్థాయి 100 mgగా తేలింది. గతేడాది ఇది 128.2 mgగా నమోదవటం విశేషం. అడ్డు అదుపు లేని విచ్చలవిడి పారిశ్రామికీకరణే బర్నిహాట్ కాలుష్యానికి ప్రధాన కారణం. ఇక్కడ ఇనుము, ఉక్కు, సిమెంట్ ఫ్యాక్టరీలు, డిస్టిలరీ వంటివి పదుల సంఖ్యలో ఉన్నాయి. భారీ స్థాయిలో ఇవి విడుదల చేసే విషవాయువుల వల్ల బర్నిహాట్లో PM 10, PM 2.5 స్థాయిలు ఆకాశాన్ని అంటుతుంటాయి. పైగా 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రధాన రవాణా కేంద్రం కూడా కావడంతో ఇక్కడ వాహన కాలుష్యము విపరీతంగా ఉంటోంది. ఇక PM 10 కాలుష్యం విషయంలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. జాతీయ ప్రమాణాల కంటే 3 రెట్లు ఎక్కువ కాలుష్యం ఇక్కడ నమోదైంది. ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యానికి గల కారణాలను పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ విశ్లేషించింది.
ఆ గణాంకాల ప్రకారం నగర కాలుష్యంలో 16.9% వాటా వాహనాల ఉద్గారాలదేనని తేలింది. దీని తర్వాత ఢిల్లీ పరిసరాల్లోని పరిశ్రమల ద్వారా 13.1%, గృహాల నుంచి వచ్చే ఉద్గారాల వల్ల 4.3% కాలుష్యం చేరుతోంది. వీటితో పాటు 1.6% వ్యర్థాల దహనం, 2.1% నిర్మాణ పనులు, 1.1% రోడ్లపై దుమ్ము ధూళి కూడా గాలి నాణ్యత క్షీణించడానికి కారణమవుతున్నాయి. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీని చలి గడ్డకట్టిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రత 4.6 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో ఈ సీజన్లోనే అత్యంత చలి రోజుగా నమోదైంది. తీవ్రమైన చలిగాలుల దృష్ట్యా భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.